నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. పోలవరం బనకచెర్ల అనే అంశాన్ని చంద్రబాబు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెర మీదకు తీసుకురావడం, దీనికి సంబంధించిన ఫైలు కేంద్రం దగ్గరికి వెళ్ళడం, కేంద్రం దగ్గర పెండింగ్ లో ఉన్న విషయం మనకి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వైసీపీ పోలవరానికి అడ్డుకట్టబడింది, కేంద్రం ఒప్పుకోలేదు అంటూ రకరకాల ప్రచారాలు చేసింది. అయితే తాజాగా ఇదే అంశాన్ని నారా లోకేష్ గారు నిన్న ప్రస్తావించడం, పోలవరం బనకచెర్ల ప్రాజెక్టును మేము కట్టి తీరుతాం అని చెప్పి, ఇటు తెలంగాణ ఆంధ్ర ఎవరైనా సరే మాకు సమానమే, మేము ఎప్పుడూ కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకునే ప్రయత్నం చేయలేదు, అలాగే అక్కడి నుంచి కూడా మాకు సపోర్ట్ అదే విధంగా కావాలని ఆశిస్తున్నా అని చెప్పి మాట్లాడారు. ఇది మాట్లాడమే కాకుండా ఆయన పోలవరం బనకచెర్ల పేరుతో ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి అన్నారు. అయితే ఈ అంశాన్ని ఈరోజు తెలంగాణలో హరీష్ రావు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. సో ఆయన అంటున్నారు, కాళేశ్వరాన్ని మీరు అడ్డుకోలేదని చెప్పి మీరు మీ నాన్నగారిని ఒకసారి చెక్ చేసుకోండి అని చెప్పి కూడా ఆయన సెటైర్ వేసే ప్రయత్నం చేశారు, కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. ఓవరాల్గా మరి ఇటు వైసీపీ కావచ్చు, ఇటు తెలంగాణలో మరి బీఆర్ఎస్ కావచ్చు పోలవరం ప్రాజెక్టును అడ్డుకుంటున్నారు. మరి దీనిపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పందించలేదు అని కూడా మరి హరీష్ రావు గారు అంటం అయితే జరిగింది. ఓవరాల్గా మరి వీళ్ళేమో బనకచెర్ల అడ్డుకుంటామంటున్నారు, వీళ్ళేమో బనకచెర్ల పూర్తి చేస్తామని చెప్పి లోకేష్ గారు అంటున్నారు. అసలు బనకచెర్ల విషయంలో ఏం జరగబోతుంది, మరి ఇది పూర్తయ్యే అవకాశం ఉందా, ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జొన్నలగడ్డ శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. సో పోలవరం బనకచెర్లపై చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి, మీ దృష్టికి వచ్చే ఉంటాయి. నారా లోకేష్ గారు నిన్న చెప్పారు, బనకచెర్లను ఎట్టి పరిస్థితుల్లో మేము పూర్తి చేస్తాము, మాకు రెండు రాష్ట్రాలు సమానమే, ఇద్దరు తెలుగు ప్రజలు కాబట్టి అని చెప్పి ఆయన చాలా సామరస్యంగా సానుకూలంగా స్పందించారు. అయితే దానిపైన ఈరోజు హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆయన మేము బనకచెర్లను అడ్డుకొని తీరుతామంటున్నారు. సో ఎలా చూడొచ్చు అంటారు? రాజకీయంగా చూడొచ్చు అంటారండి, ఎందుకంటే రాజకీయంగానే చేస్తున్నారు ఈ పని వీళ్ళు. బనకచెర్ల విషయంలో ఎక్కడ ఏ ఇబ్బంది లేదు. ఎందుకంటే మొదటి నుంచి చంద్రబాబు నాయుడు గారు చాలా సామరస్యంగా ఈ విషయం గురించి మాట్లాడారు. ఢిల్లీలో ముఖ్యమంత్రిగా ఇద్దరు కలిసినప్పుడు రేవంత్ రెడ్డి గారు అలాగే ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో కలిసిన సందర్భంలో కూడా వీళ్ళిద్దరు గత 15-20 రోజుల క్రితం మాట్లాడుకున్న సందర్భంలో కూడా అక్కడ ఆయన మాట్లాడింది ఏంటి, మాకు తెలంగాణ ప్రయోజనాలు ముఖ్యమన్నాడు. ఇలాంటి విషయాల మీద చర్చకొచ్చినప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట అన్నారు, మాకు తెలుగు ప్రజల ప్రయోజనాలు ముఖ్యమన్నాడు ఆయన. ఆ మాటతోనే ఈయన ఏ విధంగా రెండు రాష్ట్రాల పట్ల ఒక రకంగా ఆలోచిస్తున్నారు, వాళ్ళు ప్రాంతీయంగానే ఆలోచిస్తున్నారు అనే విషయం రెండు స్పష్టంగా తెలుస్తుంది. కేవలం ప్రాంతీయంగా కాకుండా జాతీయంగా ఆలోచించాలి. ఏదైనా ఆలోచించేటప్పుడు పక్క రాష్ట్రాలను కూడా సమన్వయం చేసుకోవాలి, కలిసికట్టుగా పనిచేయాలి, అన్నదమ్ములా పనిచేయాలనేది చంద్రబాబు నాయుడు గారి సిద్ధాంతం. ఆయన మొదటి నుంచి ఒకటే అన్నారు, రెండు కళ్ళ సిద్ధాంతం. రాష్ట్ర విడిపోక ముందు కూడా చెప్పింది ఆయన, చాలా స్పష్టంగా చెప్పారు, రెండు కళ్ళ సిద్ధాంతం. తెలుగు ప్రజలు ఎక్కడున్నా కూడా వాళ్ళ క్షేమం కోరే మనం మాట్లాడాలని. ఇప్పుడున్న విదేశాల్లోనూ ఏ దేశంలో ఉన్నా తెలుగు ప్రజలు అందుకే నిరాదన పెడతారు. దేశాల్లో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం అయినప్పుడు మరి అన్ని వందల దేశాల్లో బయటకు వచ్చి వాళ్ళంతా ప్రయోజనం పొందిన ఎవరైతే ఐటీ ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళంతా అన్ని దేశాల్లోంచి బయటకు వచ్చి అంత సంఘీభావం చేయడం కానీ, గ్రాటిట్యూడ్ సభను ఆ విధంగా మరి లక్షలాది మంది వచ్చి ఆ సభను సక్సెస్ చేయడం కానీ, ఇవన్నీ చూస్తుంటే మనకు అతనిలో ఒక ప్రజానాయకుడు, ఒక దార్శనికుడు కనిపిస్తున్నాడు. ఆయన విస్తృత ప్రయోజనాలని, విశాల దృక్పథాన్ని ఉన్న మనిషి కాబట్టి ఇవాళ చాలా సంయమనంగా చెప్తున్నాడు ఆయన. ఏంటంటే నీరుని మేము వృధా అవుతున్న నీరు మాత్రమే, చాలా స్పష్టంగా ఉంది అక్కడ. గోదావరిలోకి వరద నీరు ప్రతి సంవత్సరము సుమారుగా యావరేజ్గా 3000 టీఎంసీలు నీరు కలిసిపోతుంది సముద్రంలోకి పోయేసి. ఆ నీరుని మనం కొంతైనా ఒడిసి పట్టుకుంటే పంటలకి అలాగే సాగునీటికి తాగునీటికి ఉపయోగపడుతుంది. కానీ అది చాలా శ్రమతో కూడిన ప్రాజెక్టులు, ఇవన్నీ క్లిష్టమైనవి. మరీ ముఖ్యంగా బనకచెర్ల అనేది సంక్లిష్టమైంది, ఎందుకంటే ఒక రకంగా తీసుకెళ్ళడానికి అవకాశం ఉన్నది కాదు. ఇంకో మాట కూడా చెప్పాడండి ఆయన, 3000 టీఎంసీలు ఆ మహా అయితే మనం ఎంత వాడుకుంటాం, ఆంధ్రప్రదేశ్ అయితే ఒక 150 నుంచి 200 టీఎంసీలు, మీరు కూడా అంతే తీసుకెళ్ళగలుగుతారని చెప్తున్నారు. 3000 టీఎంసీ నీళ్లు వృధాగా పోతున్నది. మహా అయితే ఎంత అండి ఉపయోగించుకునేది, 300 నుంచి 400 గట్టిగా అనుకుంటారు రెండు రాష్ట్రాలు కలిపి. అలా కూడా ఇంకా దీనికంటే లోతుగా ఆలోచించుకుంటే ఇవాళ బనకచెర్ల విషయం ఆలోచించుకోండి, దాదాపు 80,000 కోట్లు పెట్టాల్సిన పరిస్థితి. 80 కోట్లు అంటే ఇప్పుడు 3,000 టీఎంసీలు మనం ఒడిసి పట్టాలి అంటే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా అండి? 15 నుంచి 16 లక్షల కోట్లు ఉందా అండి ఆ బడ్జెట్ రెండు రాష్ట్రాలు ఎక్కడైనా? కేంద్రం అంతకు సహకరించడానికి అవకాశం ఉందా? ఎప్పటి మాట అండి ఇవన్నీ మనం ఒడిచిపెట్టుకోవాలంటే? అంటే మీరు ఇప్పుడు 80,000 కోట్లు ఖర్చు అవుతుంది అంటున్నారు కదా, దీనిపైన ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆలోచన పనుల వేదిక కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టింది. దాంట్లో ఇది ఎక్కువ మొత్తంతో కూడుకున్న ఖర్చు, 80,000 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. సో పోలవరం బనకచెర్ల కన్నా కూడా వేరే ప్రాజెక్టు, అంటే పోలవరం బనకచెర్ల కాకుండా వేరే ద్వారాగా అనుసంధానిస్తే మంచిదన్న అభిప్రాయాన్ని కూడా వాళ్ళు వ్యక్తం చేశారు. ఎలా చూడొచ్చు అంటారు? ఎవరి అభిప్రాయం వాళ్ళదండి. పట్టిసీమ కట్టేటప్పుడు కూడా విమర్శలు వచ్చినాయి. స్వయాన జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించాడు. పట్టిసీమ ఎందుకు కడుతున్నారు, పోలవరం కడుతున్న సందర్భంలో అవసరమే ఉందన్నారు. కానీ పట్టిసీమ ద్వారా మరి పోలవరం పూర్తయ్యేటప్పటికి వాళ్ళు 10 ఏళ్ళు పడుతూ ఉంది. మరి 10 ఏళ్ళు మరి పొలాలు ఎండిపోకుండా మరి పట్టిసీమ ద్వారా ఎన్ని లక్షల సాగు వచ్చిందండి నీరు? మీరు పట్టిసీమ నుంచి నీరు ఎంత వెళ్ళిందో మీకు తెలుసా అండి? దగ్గర 400 టీఎంసీ నీరు బయటకు వచ్చింది ఇప్పటివరకు, గణాంకాలు చెప్తున్నాయి. పట్టిసీమ ఆ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత
400 టీఎంసీలు అండి. 400 టీఎంసీలు అంటే నాగార్జున సాగర్ నీటి మట్టం ఎంతో తెలుసా అండి? దాని మొత్తం కెపాసిటీ 312 టీఎంసీలు. అంటే 310 అంటే ఒక నాగార్జున సాగర్లోను అలాగే ఒక శ్రీశైలం 2 ప్రాజెక్టుల్లోనూ ఒక నీటి నిల్వ ఎంత అయితే ఉంటుందో అంత నీరుని పొలాల్లోకి మళ్లించారండి ఒక భగీరథుడు చంద్రబాబు నాయుడు. ఎన్ని లక్షల ఎకరాలు తడిసినాయి, ఎంత సాగునీరు పోయింది, మరి ఎంత ఆర్థిక వృద్ధి రేటు జరిగింది. పట్టిసీమ ప్రాజెక్టు మీద పెట్టిన దానికన్నా 10 రెట్లు వచ్చింది కదండి, ఆ సంపద సృష్టి జరిగింది కదా. అందుకనే దీని స్ట్రాటజీ తెలిసిన వాళ్ళు, ఎకనామిక్స్ తెలిసిన వాళ్ళకి ఈ విషయాలు అర్థమవుతాయి. ఆ రోజు నేను ఎద్దేవా చేసిన వాళ్ళ తర్వాత మూసుకుని కూర్చున్నారు అందరూ. ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, ఇంత తీవ్రమైన పదాలు ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, ఒక జ్ఞానం ఉండాలి. ఒక మాట మాట్లాడాలనుకున్నప్పుడు పరిజ్ఞానం ఉండాలి. ఆ రెండు లేకుండా మాట్లాడినప్పుడు ఇలాంటివన్నీ వస్తాయి. రాజకీయం కోసం మాట్లాడటం అంటారు దీన్ని. వృధాగా పోయి మీరు ఎవరు విడిచిపెట్టుకోవద్దని చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా చెప్పారు. కట్టుకోండి మీరు ఎవరు అడ్డు చెప్పారండి. కాళేశ్వరం గురించి మీరు మాట్లాడారు. మీ నాన్నని అడిగి చెప్తాడు అంటున్నారు. ఏమన్నా అంతకుముందు ఇది అయితే హరీష్ రావు ఒక ప్రెస్ మీట్లో మాట్లాడాడు. తెలంగాణ రాకముందు ఎక్కడో శ్రీరామ్ సాగర్ దగ్గర ఒక ప్రాజెక్ట్ ఉంటే, ధవళేశ్వరం దగ్గర ఒక ప్రాజెక్టు, ఎక్కడ ప్రాజెక్టులు తెలంగాణ ఎక్కడ ప్రాజెక్టులు. మరి ఇవన్నీ ఇప్పుడు నిర్మించుకున్నా కదండి. కాళేశ్వరం కానీ లేకపోతే ఇంకా వరుస పెట్టి ఆయన లిస్ట్ మనం చెప్పుకొచ్చాడు ఒక 6-7. ఈ ప్రాజెక్టులన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? మీకు అడ్డుపడితే ఈ ప్రాజెక్టులన్నీ మీకు వచ్చిండేవా? మీకు సజావుగానే జరిగినాయి కదా. అదే అంటున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా. మీకు ఈ ప్రాజెక్టులన్నీ వచ్చినాయి అంటే అడ్డు పడకపోతేనే కదా, సహకరిస్తేనే కదా. అంటే కాళేశ్వరాన్ని అడ్డుకోవడానికి చంద్రబాబు గారు కేంద్రానికి 7 లేఖలు రాశారంటున్నారు. దీంట్లో వాస్తవం ఎంత ఉందంటారు? అందులో ఉన్న ఇబ్బందుల గురించి మాట్లాడుంటారు కానీ అడ్డుకోవడం కాదు అది. అంటే టెక్నికల్ ఇష్యూస్ గురించి మాట్లాడుంటారేమో తప్పితే అడ్డుకోవడం అనేది దురుద్దేశం ఆపాదించడం తప్ప మరొకటి లేదు. రెండోది బనకచర్ల విషయంలో కూడా వృధా పోయే నీరు అక్కడికి ఇక్కడ తేడా ఉందండి. అది వాటాలు, జలాలకు సంబంధించిన వాటా అండి. కృష్ణా అలాగే గోదావరి జలాలు వాటాలకు సంబంధించిన విషయం అది. ఇది కాదు, ఎంటైర్ డిఫరెంట్. ఇది వృధాగా పోయే నీరు గురించి మాట్లాడుతున్నారు. దీన్ని వృధాగా పోయే నీరు అన్నప్పుడు మరి మా కాళేశ్వరం మేము తెలంగాణలో కట్టుకునే ప్రాజెక్టులను మీరు అడ్డుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు తెలంగాణ విడిపోయేటప్పుడు 968 టీఎంసీ నీటిని తెలంగాణ కేటాయించారు కదా. మరి అలాంటప్పుడు మీరు ప్రాజెక్టులను ఎందుకు అడ్డుకుంటారు? ఈవెన్ అప్పుడు శ్రీకృష్ణ కమిటీ కావచ్చు, అసెంబ్లీలో కూడాను 968 టీఎంసీ నీటిని తెలంగాణ కేటాయిస్తూ ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది. సో మీరు ఎందుకు అడ్డుకుంటున్నారు అంటున్నారు. దానికి ఏం చెప్తారు? వర్షాభావ పరిస్థితులు కూడా దీని పరిగణలో తీసుకోవాలండి. ఒక సంవత్సరం వర్షం పడదనుకోండి, ఎక్కడి నుంచి వస్తే ఎవరికైనా నీరు? వర్షాభావ పరిస్థితులు కూడా దీని మీద ఆధారపడి, టెక్నికల్ ఇష్యూస్ కూడా దీని మీద ఆధారపడి. రెండు లోకేష్ గారు స్పష్టంగా చెప్తారు, మేము దిగువ రాష్ట్రం అంటే సముద్రంలో కలిసిపోయే ముందు నీరు ఏదైతే ఉందో మేము అన్నిటికన్నా దిగువ రాష్ట్రంలో, కర్ణాటక కంటే అలాగే తెలంగాణ కంటే కిందున్నాం మేము. మీరు కిందన్న రాష్ట్రం, ఇంకా పోయేదంతా సముద్రంలోకి పోతుంది నీరు. ఆ నీరు వరద నీరు మేము వాడుకుంటున్నాం తప్పితే మీ నీరు మీ వాటా నీరు మేము వాడుకోవట్లేదు స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా ఇది రాద్ధాంతం చేయడం తప్ప మరొకటి కాదు. అదేవిధంగా ఇక్కడ ఆయన ఇంకోటి మాట, ఒకవేళ నీరు వరద నీరు ఆ సరిపడా రాకపోతే మేము ఒక సంవత్సరం అవసరమైతే ఎండగట్టుకుంటాం అంటున్నాడు ఆ ప్రాజెక్ట్ని. మీరు అది కూడా ఆయన నిన్న ప్రెస్ మీట్ చెప్పారు. అవసరమైతే ఆ నీరు అలాగ ఉండిపోతుంది ఆ ప్రాజెక్టులోకి వెళ్లకుండాను, వరద నీరు వచ్చినప్పుడు మాత్రమే మళ్లించుకుంటాం అంటున్నాడు. అంత స్పష్టంగా చెప్పినప్పుడు ఇది ఎందుకంటే అంత రాజకీయం చేయాల్సిన అవసరం ఉంది? ఇది కేవలం రాజకీయ ఉద్దేశం. ఎందుకంటే ఒకటేనండి, ఇవాళ బీఆర్ఎస్ వెంటిలేటర్ మీద ఉంది, ఐసీయూలో వెంటిలేటర్ మీద నడుస్తుంది. ఒక వెంటిలేటర్ ఏంటంటే బనకచర్లని ఒక వెంటిలేటర్ తగిలించుకుంది, దాని మీద బ్రీచ్ చేస్తుంది. అలాగే ఇవాళ ఇదేదైతే ఫోన్ ట్యాపింగ్ ఉందో అది ఉచ్చులా బిగుసుకుంటుంది. ఆ ఉచ్చులా బిగుసుకున్న ఫోన్ ట్యాపింగ్ తర్వాత వరుసగా ఈ వీళ్ళ వైఫల్యాలు, ఆ కాళేశ్వరం ఇవాళ చూడండి పేపర్లో వచ్చింది కదా, దాని మీద రిపోర్ట్ కూడా ఇవాళ ఇచ్చారు. దాంట్లో చాలా అవకతవకలు జరిగినాయి, పెద్ద పెద్ద నాయకులు దీనిలో ఇన్వాల్వ్ అయ్యారు, డిజైన్ మార్పులు చేయడంలో కూడా వాళ్ళు ఆల్రెడీ ఇప్పటికే కృష్ణా నీటిని మొత్తం వాళ్ళే వాడేసుకుంటున్నారు. ఇప్పుడు గోదావరి నీటిని కూడా వీళ్ళు వాడుకునేందుకు జరుగుతున్నటువంటి కుట్ర ఇదంతా. మేము బనకచర్లను అడ్డుకొని తీరుతాం అంటున్నారు. అండ్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విభజన జరిగేటప్పుడు కూడా చంద్రబాబు గారు ఇదే కుయుక్తులతో అడ్డుకునే ప్రయత్నం చేశారు, కానీ కేసీఆర్ గారు సాధించారు. ఇప్పుడు కూడా అదే విధంగా మేము సాధిస్తాము. లోకేష్ గారు నిన్న అలా మాట్లాడిన తర్వాత ఇటు సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ, ప్రభుత్వం కానీ, ఆ శాఖ మంత్రులు కానీ ఎవరు కూడా స్పందించలేదు. ఇది లాలూచితో జరుగుతున్న వ్యవహారం, గోదావరి నీళ్లు లాక్కునేందుకు జరుగుతున్న కుట్ర అంటున్నారు. మీరేం చెప్తారు? ఇది రాజకీయ స్టేట్మెంట్ అండి. ఒకటండి, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి దగ్గర కూర్చుని ట్రిబ్యునల్ అందరూ కలిసి కూర్చుని మాట్లాడుకుంటే ఇవన్నీ పరిష్కారం అవుతాయి. అంతేగాని స్టేట్మెంట్ల వల్ల ఏది పరిష్కారం కాదు. అటుగాని ఇటుగాని సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది. దానికోసం ముందుగా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది కూడా అదే, సంయమనం పాటించి ఇరుపక్షాలు 2 రాష్ట్రాలు కలిసి పని చేసుకుంటా పోతే మీరు వాడుకోవచ్చు, మేము వాడుకోవచ్చు, దీనికి అభ్యంతరం మీరు పెట్టట్లేదు, మేము పెట్టట్లేదు అనే విషయంగా మేము ఎప్పుడు అడ్డుపడలేదు, అడ్డుపడబోము కూడా అని అంటున్నాడు. ఇంకా ఆయన అలా అన్న తర్వాత కూడా ఇంకా ఏదో వెనక్కి తీసుకెళ్ళి ఎప్పుడు అది జరిగింది, ఆ తర్వాత ఇది జరిగింది, దీనికి ముందు అది జరిగింది అని ఏదోటి
సంబంధం లింక్ చేసి వరిష్ఠరావు మాట్లాడటం తప్ప మరొకటి లేదు. అయితే ఇప్పుడు బనకచెర్లకి కేంద్రం నువ్వు చెప్పింది పర్మిషన్ అంటున్నారు, దీంట్లో వాస్తవం ఎంత ఉందంటారు? ఇంకా ముందుకెళ్లే కొద్దీ మిగతా విషయాలను, ఎందుకంటే ఒకసారి అంటే ఇక్కడ ఇంతవరకు జరిగిన దాని పరిణామాలు మనం గమనించాము. తర్వాత ఇంకా రాబోయే చర్చోపచర్చలు ఉంటాయి, కేంద్ర జలశక్తి శాఖ మంత్రితో మాట్లాడేది ఉంటాయి, వాళ్ళకి లేఖలు రాసే ఉంటాయి. అవన్నీ తర్వాత ఆ పరిణామాలు ఎలా ఉంటాయి అనేది ముందు రోజుల్లో తెలుస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా బనకచెర్ల అనేది ఒక పట్టుదలగా తీసుకెళ్లాలనే ఉద్దేశం మీద ఈ టీడీపీ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో దానికి కట్టుబడి ఉంది. అది జరిగే అవకాశం కూడా ఉంది. సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం. Please subscribe to Leo News for more videos.